మనశంకర వరప్రసాద్ గారు పండక్కొస్తున్నారు మూవీ రివ్యూ. మళ్ళీ సంక్రాంతి వచ్చింది. మళ్ళీ అనిల్ రావిపూడి గారి సినిమా వచ్చింది. ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు 'బాస్‌తో' వచ్చింది. అండ్ మళ్ళీ అనిల్ రావిపూడి గారు హిట్ కొట్టాలనే చెప్పాలి. నాకైతే సినిమా నచ్చింది భయ్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏందంటే చిరంజీవి గారిని అంత ఫ్రీ ఫ్లోగా కామెడీ టైమింగ్‌తో చూసి చాలా రోజులు కూడా కాదు, చాలా ఏళ్ళయిపోయింది. నాకు తెలిసి మనం 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'అందరివాడు', 'జై చిరంజీవ' ఆ సినిమాలో చూసిన కామెడీ టైమింగ్ ఏదైతే ఉంటుందో చిరంజీవి గారిది, అది ఉంటది ఈ సినిమాలో. అంత ఫ్రీగా, అంత జోవియల్‌గా చేసేస్తారు. హి ఈస్ అ ట్రీట్ టు వాచ్. స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఇంకా పండగే మనకి. ఆయన అసలు హి క్యారీస్ ద ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ ఫస్ట్ హాఫ్‌లో అయితే మనం నవ్వుతూనే ఉంటాం. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, ఆయన మేనరిజమ్స్‌కి, ఆయన పంచెస్‌కి అండ్ ఆయన యాక్టింగ్‌కి ఇట్స్ ఎ ట్రీట్ అన్నమాట. సెకండ్ హాఫ్ కొంచెం ప్రొసీడింగ్స్ కాస్త లాగ్ అనిపిస్తాయి. అండ్ అంటే కొంచెం సాగదీస్తున్నారు ఏంటి అనే ఫీలింగ్ వస్తది. బట్ చల్తా హై ఠీక్ హై. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి గడిచిపోతది అన్నట్టు ఉంటది. ఆ సినిమా వైబ్‌లో వెళ్ళిపోతదనమాట. అండ్ ఇప్పుడు ఇది ఎలా అంటే మనకి 2020లో 'అల వైకుంఠపురంలో' వచ్చింది కదా భయ్య. మనకి ఎట్లా అంటే ఒక పండగ సినిమా, ఒక మంచి బ్రీజీ ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్‌లో వెళ్ళిపోతదని. అలానే మన 'శంకర వరప్రసాద్' గారు గూడా ఒక పండగ సినిమా మంచిగా వెళ్ళిపోతదని చెప్పి చూడొచ్చు. అండ్ అలానే మన 'వెంకీ మామ' కేమియో ఇట్ వాస్ గుడ్. ఒక 20 నిమిషాలు ఉంటారాయన. అండ్ కానీ కథ పరంగా చూస్తే నాకనిపించిందేంటంటే, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అవసరం లేదు అని అనిపించింది. బట్ స్టిల్ ఇట్స్ దేర్ అండ్ పీపుల్ ఆర్ హావింగ్ ఫన్. ఐ హాడ్ ఫన్ ఇన్ మూమెంట్స్ అక్కడ ఆ సీక్వెన్స్‌లో. సో గుడ్ టు వాచ్. అండ్ అలానే ఒక సీన్ ఉంటది భయ్య ఫస్ట్ హాఫ్‌లో. చూసిన వాళ్ళకి తెలుస్తది. చిరంజీవి గారు ఒక ఇద్దరు పిల్లలకి ఆమ్లెట్ ఏస్తా అని చెప్తారు. అక్కడ చిరంజీవి గారికి కొన్ని క్లోజ్ అప్ షాట్స్ పడతాయి. యూ గెట్ టు సీ ది యాక్టర్ చిరంజీవి గారనమాట అందులో. ఐ లవ్ దట్ సీన్. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఫ్రమ్ ది ఎంటైర్ మూవీ. అండ్ మిగతా పెర్ఫార్మెన్సెస్ 'నయనతార' గారు వాస్ గుడ్ ఇన్ హర్ రోల్. అంటే సింగిల్ టోన్‌లోనే ఉంటది. నాకు కొంచెం 'అజిత్ విశ్వాసం' సినిమా ఉంది కదా! అది గుర్తొచ్చిందనమాట. ఎందుకంటే ఆ బంగ్లా సెట్ అంతా కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటది. అండ్ చిరంజీవి చుట్టూ ఉన్న ఇప్పుడు క్యాథరిన్ గారు కానివ్వండి, లేకపోతే హర్షవర్ధన్ గారు, అభినవ్ గోమటం, దే వర్ గుడ్. మరీ భజన్ చేయట్లేదు. వాళ్ళు అసలు భజన చేయలేదు. దే వర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్ అండ్ ద మ్యూజిక్ వాస్ ఓకే. సో పండక్కైతే ఆనంగా చూసేయండి భయ్య సినిమా. అనిల్ రావిపూడి మళ్ళీ హిట్ కొట్టాడు. సో అది సినిమా రివ్యూ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే డూ ఫాలో ద పేజ్. ఇంకా రివ్యూలతో మళ్ళీ నేను మీ ముందుకుంటాను. అప్పటిదాకా బాయ్.